ఇద్దరు చేసింది తప్పే అనుకుంటే ఎలా ఆలోచించాలి అసలు? ఇద్దరు చేసింది ఇద్దరి దాని యొక్క సూక్ష్మ ధర్మం చూసుకోవాలి మనం. దాంట్లో ఉన్న సూక్ష్మ ధర్మం, అక్కడ శకుని చేసిన కుట్ర ఏంటి, ఆ కుట్ర వీళ్ళని ఎలా తన యొక్క మేనలుడికి విజయం సాధించడం కోసం, విజయం సాధించి పెట్టడం కోసం అతను పన్నిన కుట్ర. అంటే కుట్రలు ఇలా ఉంటాయి. అంటే ఇది కేవలం చిట్టిబాబు గారి వెర్షనా, లేదంటే హైందవ సంఘం కూడా ఇలాగే ఆలోచిస్తుందా? పురాణాలు చదివినోడు, దీర్ఘంగా చదివినోడు, పురాణాలను అధ్యయనం చేసుకున్నవాడు ఎవరికైనా అర్థమయ్యేది అదే. ఇప్పుడు కర్ణుడు, రాముడు వీళ్ళంతా పురాణాలు చదివిన వాళ్ళకి ఒకలాగే కనిపిస్తారా? డెఫినెట్ పురాణ చదివిన రాముడు ఏంటి, రాముడు అలా లెక్క అయితే రాముడిని చాకలోడు ఒకటి చెప్తే నిపుణులకు దూకమని చెప్తాడా? అంత ఇదే రాముడు. కానీ అక్కడ ఎందుకు చెప్పాడు అనేది మనం సూక్ష్మంగా గ్రహిస్తే, ఎందుకు చెప్పాడంటే ఎందుకు చెప్పాడు అని సూక్ష్మంగా గ్రహిస్తే ఏంటంటే, ఎందుకు చెప్పాడు ఒక రాజు అనేవాడు, వాడెవడో సామాన్యుడు, ఆఫ్టర్ ఆల్ చాకలోడు, వాడు చెప్పిన మాటకు నేను విలువ ఇవ్వటం ఏంటి అని కాకుండా, వాడు చాకలోడైనా సామాన్యుడైనా సరే వాడు ఒక మాట ఎప్పుడైతే శంకించాడో వాడికి నివృత్తి చేయవలసిన బాధ్యత రాజపతి. నేను ప్రజాపతి రేపొద్దున ఇంకొకటి అంటాడు, అందువల్ల అగ్నిలో నువ్వు అగ్నిసాక్షిగా ఒకసారి వాడికి నివృత్తి చేయాలి. అంటే ప్రజాపాలకులుగా ఉండాల్సిన ధర్మం అని చెప్పారు అక్కడ. అది చిట్టిబాబు గారు, ప్రసాద్ గారు, అంటే పురాణాలు చదివిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఫలానా క్యారెక్టర్ ఒకటి ఉంది అంటే ఇది ఈ నీతి చెప్పడానికి మాత్రమే ఉంది అని కదా. కానీ కొంతమందికి ఎందుకు వీళ్ళే సూపర్ అనిపిస్తున్నారు, వీళ్ళు కాదే, అసలు హీరోస్ కాదే అని అనిపిస్తున్నారు ఎందుకు? మనం చూసుకునే ఒపీనియన్. ఇప్పుడు భార్యని అంటే ఒపీనియన్ చెప్పడానికి ఇంత పెద్ద సభ ఎంచుకున్నారు. 3.5 లక్షల మంది చూస్తున్నారు. దావుద్ ఇబ్రహీంని ఫాలో చేసేవాడు. ఇది నా వర్షన్ కాదు, అనంత శ్రీరామ్ అంత అన్ని లక్షల మంది చూస్తుంటే చెప్పిన మాట. దావుద్ ఇబ్రహీంని ఫాలో చేసేవాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. దానికి నేను చెప్తాం, ఉంటారు దుష్టుల్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళని ఆరాధించే వాళ్ళు ఉంటారు, పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, క్షత్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయలేం కదా. వాళ్ళకేంటి, వాళ్ళకి క్షత్ర పూజలే మెయిన్ టార్గెట్. మనం దైవత్వంగా సామరస్యంగా వెళ్ళేది ఇది. ఆ దారులు ఎవరి దారి వాళ్ళు ఎత్తుకుంటారు. కానీ చెప్పే విధానంలో 10 మందిలోనూ అంతమంది, కొన్ని వేల మంది అక్కడ సంఖ్య, లక్షల మంది. ఆ సంఖ్యలో మనం ఏం మాట్లాడుతున్నాం అన్నో తెలుసుకుని, ఉదాహరణగా ఇది మాట్లాడితే తప్పు, ఇది మాట్లాడితే కరెక్ట్ అని తెలుసుకుని కొంచెం మాట్లాడితే 10 మందికి కూడా అర్థమవుతుంది. ఎక్స్ప్రెషన్స్, చిన్న ఎక్స్ప్రెషన్లు చాలా అర్థాలు మారుతాయి మన భాషలో. నీ అమ్మ బాగున్నారా అన్నదానికి, నీ అమ్మ అన్నదానికి తేడా. నీ అమ్మ ఎలా ఉన్నారు అన్నదానికి, నీ అమ్మ ఎక్స్ప్రెషన్కి నీ అమ్మ అన్న ఎక్స్ప్రెషన్ ఎంత తేడా ఉంది. అది బూత్ అయిపోయింది. చిట్టిబాబు గారు, ఇక్కడ తేడా వస్తాయి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆయన సినీ ఫీల్డ్లోనే ఉన్నారు. సినీ ఫీల్డ్లో ఉంటూ ఆ డబ్బులు తీసుకుంటూ దాన్నే జీవనాధారంగా చేస్తూ ఇలాంటి కామెంట్స్ ఏంటి సినీ ఇండస్ట్రీ పైన? ఏం లేదు, ఆయనకి నా ఉద్దేశం, తను సీతారామ శాస్త్రి తర్వాత ఆ స్థానం తను పొందాలని కోరుకున్నాడమ్మా. నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, మొదటి కింద పడుతున్నాడు, ఏదో వస్తున్నాడు, రాస్తున్నాడు జరుగుతూనే ఉంది. నేను ఈ పాట రాయను అనే స్థాయి అంత రైటర్ ఏం కాదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను రాయను అని ప్రతిజ్ఞ చేసేస్తే అంత స్థాయి రైటర్ ఏం కాదు. గుడ్ రైటర్, దెర్ ఇస్ నో డౌట్, మంచి రైటరే. అతను సీతారామ శాస్త్రి గారి నిర్యాణం తర్వాత ఆ స్థానం వేకెంట్గా ఉంది. ఆ స్థానం తను ఆక్యుపై చేయాలనే తాపత్రయంలో ఉన్నాడు. ఆ ఆక్యుపై చేయాలనే తాపత్రయంలో ఇలాంటిది ఏదో తాను పాండిత్యం మీద, సీతారామ శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన పాండిత్యం బ్రహ్మాండంగా చెప్తాడు. ఆ స్థానం ఆక్యుపై చేయడం కోసం తనకు సైతం అంతటి పాండిత్యం ఉంది అని చెప్పుకుంటానికి ప్రయత్నం ఇది, అంతే. అంతకన్నా ఇంకేమీ కనబడదు. హైందవ శంకరావం సభ అనంత శ్రీరామ్ మాట్లాడడానికి మాత్రమే వేదిక కాదని. అసలు ఆ సభ ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే, హిందూ ఆలయాలపైన, హిందూ ధర్మం పైన, హిందువుల పైన, హిందూస్థానంలోనే మన దేశంలోనే జరుగుతున్నటువంటి నైతిక, భౌతిక, మానసిక దాడులను నివారించుకోవడం ఎలా, అందరం కలిసికట్టుగా ఉండడం ఎలా, ఆలయాలను పరిరక్షించుకోవడం ఎలా అనే దానిపైన అక్కడ చర్చ. అది చర్చ. ఆ చర్చ అసలు ఆ చర్చను పక్కదారి పట్టి ఎవరిని నిందించాలి, ఈ దేవాలయాల పరిరక్షణకు, హిందువుల మీద జరుగుతున్న దాడులకి ఎవరిని నిందించాలి? మనలో చేతగానితనాన్ని నిందించుకోవాలా, ఇతరుల మతస్థులు నిందించాలా? ఇది ఒక క్వశ్చన్ పాయింట్, డిబేటబుల్ పాయింట్. నన్ను అడిగితే మన చేతకంతనం అంటాను నేను. మన చేతకంతనం
నీ బిడ్డను నీ ఊళ్ళో నువ్వు పెంచుకోలేకపోతే ఆ బిడ్డ మరో ఊడి ఎత్తుక్కుంటుంది, వాళ్ళు మతానికి మారుతున్నారు. నువ్వు హిందూ అలా కాదండి. మన ఇంట్లో మన పిల్లలే మనం ఏం చేస్తున్నాం అంటే మనం తల్లిదండ్రులు అయ్యుండి మనం కూడా చెప్పట్లేదు. తల్లిదండ్రులు అయ్యుండి ఈ రోజున అమ్మ ఈ భగవద్గీత చదవాలి, లేకపోతే ఇది పొద్దున్నే బొట్టు పెట్టుకోవాలి, పొద్దున్నే దీపారాధన చేసుకోవాలి. మరి క్రిస్టియన్స్ అవుతారమ్మా, క్రిస్టియన్స్ ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, రోజు వెళ్ళకపోయినా ఆదివారం వెళ్తారు, ముస్లిమ్స్ చదువుతారు, చదివిస్తారు పిల్లల్ని. మనం చదివించారు. మళ్ళీ మనం ఎవడో మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తారని అడిగే హక్కు మనకు ఎక్కడిది? మన దగ్గర లేదు. మన దగ్గర వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్, వీఆర్ నాట్ ట్రూ టు అవర్ రిలీజియన్. ఇంకా మనం ఇంకోళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదని నా ఉద్దేశం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకు రావాలి. మన తల్లిదండ్రులే ఇది లేనప్పుడు ఇంకోళ్ళు ఎలా మాట్లాడతాం మనం? వేరే మేమే రామాయణాలు తర్వాత డిగ్రీలు చదువుకోవాలి. రామాయణాలు మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ స్కూల్లోనూ మాకు రామాయణ మహాభారతం చదవబట్టి మాకు తెలుసు. మాకు ఇవాళ చెప్పండి ఎవరన్నా పిల్లలకి, ఎవరికి రామాయణం తెలుసు, మహాభారతం చదవట్లేదు. ఈ దౌర్భాగ్య స్థితి ఎవరి వల్ల వచ్చింది? మన వాళ్ళకే వచ్చింది, మనమే తెచ్చుకుంది అది. సో ఇది అది ఎవరినో నిందించడం కదా. మనలో కూడా తీస్తున్నారు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్కి అర్థమయ్యేలా కొన్ని సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఈ రామాయణం అర్థం అవ్వాలంటే. ఇప్పుడు నేను ఒక పాట రాశానండి మొన్న ఈ మధ్య, కావాలని పెద్ద గొడవ అయింది నాకు. నేను వీళ్ళు రాస్తున్నారు కదా ఈ దేవుడి మీద వాడు డిఎస్ పాట ఏదో చేశాడు కదా, పెద్ద కాంట్రవర్సీ. ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను రాస్తాను, ఉప్పర్సే అల్లాయి నీచేసే లైలా హై, లవ్ చేస్తామని చెప్పి లవ్ జిహాద్ ఉన్నాయి. ఉప్పర్సే అల్లా నీచేసే పిల్ల, అల్లాకి దండం పెడతా పిల్లకి సైట్ కొడతా అని పాట రాశాను. దాన్ని అదేంటంటే మీరు అల్లాకి పాట, మరి మీరు రాముడి మీద కృష్ణుడి మీద మీరు జోకులు రాయొచ్చు. నేను రాస్తే నేను ఎందుకు చెప్తున్నా విషయం, ఈ మాట నేను పాట రాస్తే మన వాళ్ళే నన్ను నిందించారు. ఏంటంటే మీరేంటి వాళ్ళు అన్నారని మీరంటారేంటి, మీరు మనకెందుకు మాటలు అని నన్ను నిందించారు మన వాళ్ళే. మరి నేను మామూలుగా చెప్తే ఇంట్లేదు, అందుకని కౌంటర్ నేను రాశాను. ఉప్పర్సే అల్లా నీచేసే పిల్ల నీకు అని చెప్పి రాశాను, పిల్లకి అల్లాకి లింక్ పెట్టి రాశాను. అది అన్నాను కాదు, వేరే ఏ దేంట్లో ఎలా హిందూ ధర్మాన్నే తీస్తున్నారు తప్ప రెండో దాన్ని ముట్టుకోరు. ఏంటంటే ముట్టుకుంటే కనుక అది పీకలు దిగిపోవడం, గొడవలు అయిపోతాయి. రాస్తా బంద్, బస్సులు బంద్, అన్ని బందే. ఎప్పుడైనా అంతే. తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఒకటిగా ఐకమత్యంతో ఉంటారు. అది వాస్తవం. ఎక్కడ సమాజం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎవరితో కూడా ఎక్కువ జనాభా ఉండటం వల్ల ఏకత్వం లేదు. ఇప్పుడు ఎక్కడో దాకేందుకమ్మా, మొన్న జరిగిన నువ్వు ఎక్కడో వద్దు క్రితం మనకి ఎలక్షన్ అవ్వక క్రితం దాకా మాకు ఎవరు అప్పుడు బోల్డెన్ దేవాలయాలు పడగొట్టేయడాలు, కూల్చేయడాలు. అలాగే ఎందుకు రోడ్డు మీద ఎక్కడైనా సరే ఇంకో గుడి ఉంటే కనుక కూల్చరు, అదే హిందూ దేవాలయం ఉంటే కనుక రోడ్డు వైండింగ్ లో పోతుందని చెప్పి కూల్చేస్తారు. ఇంత దాకా వెళ్తున్నాం సార్, ఇంత దాకా వెళ్తున్నాం మనం ఎప్పటి నుంచో ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని మనం ఇవాళ మాట్లాడుతూ ఇన్నాళ్ళు నేను మాట్లాడలేకపోయాము. నరేంద్ర మోడీ వచ్చినాక మాట్లాడగలుగుతున్నాం. కానీ కనీసం ఇంతవరకు ఒక జెరూసలేంకి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వెళ్ళటానికి ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తారు. ఒక ముస్లింది వాళ్ళ హజ్ యాత్రకి వెళ్తే ఇస్తారు. మరి నా వాడు కాశీ యాత్రకి వెళ్తే డబ్బులు కట్టాలి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రతిదానికి డబ్బులే. కొబ్బరికాయ కొట్టాలన్నా, చీర పెట్టాలన్నా, ఈవెన్ విజయవాడలో రీసెంట్ గానే వెళ్ళాను నేను, గాజులు తీసుకోవడానికి కూడా 100 పెట్టు, 200 పెట్టు ఇలా అడుగుతుంటే ఇంకెవరు వెళ్తారండి? అదే మరి